నమస్కారం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికీ 2026 అనేది కేవలం మరో కొత్త సంవత్సరం కాదు. అది వాళ్ల జీవితాన్ని మార్చుకునే ఒక పెద్ద అవకాశం. ప్రతి ఏటలాగా కొత్త కొత్త తీర్మానాలు చేసుకుని వాటిని మర్చిపోతాం గదా. అలా కాకుండా ఈ సంవత్సరాన్ని విజయానికి ఒక బ్లూప్రింట్లాగా ఎలా మార్చుకోవాలో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, మనం ప్రతిసారి తీసుకునే రిజల్యూషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయో మాట్లాడుకుందాం. ఆ తర్వాత కొత్త సంవత్సరం మీద మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం. నెక్స్ట్, సక్సెస్ కోసం కావాల్సిన 4 ముఖ్యమైన సంకల్పాలేంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఒక పక్కా ప్లాన్ ఎలా వేసుకోవాలో చర్చిద్దాం. ఇక చివరగా మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేదాంతో ముగిద్దాం. సరే, మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. ఇది చాలామంది అభ్యర్థులకు బాగా తెలిసిన విషయమే, చాలా బాధ కలిగించే విషయం కూడా. అదేంటంటే, కొత్త సంవత్సరంలో ఎంతో ఉత్సాహంగా తీసుకున్న రిజల్యూషన్స్ కొన్ని రోజులకే గాలికి కొట్టుకుపోవడం. ఈ సైకిల్ నుండి మనం ఎలా బయటపడాలి చూద్దాం. ఇది చూస్తే మనలో చాలామందికి అద్దం పట్టినట్టుంటుంది కదా. సంవత్సరం స్టార్టింగ్లో ఈసారి మాత్రం సీరియస్గా చదివి సాధించాలి అని ఒక బలమైన ఆశతో ఉంటాం. కానీ కొన్ని నెలలు గడిచాక రియాలిటీ ఏంటి? సిలబస్ ఏమో పూర్తి కాదు, రివిజన్ అస్సలుండదు, మళ్లీ పాత సాకులే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇదే కదా జరిగేది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలైన విషయమేంటంటే, సమస్య పరీక్ష ఎంత కష్టంగా ఉంది అన్నది కాదు. అసలు ఫెయిలియర్కి కారణం ఒక సరైన స్ట్రాటజీ, ఒక పక్కా ప్లానింగ్ లేకపోవడమే. ఈ ఒక్క లోపాన్ని సరిదిద్దుకుంటే చాలు, సగం విజయం మన చేతిలో ఉన్నట్టే. సరే, ఇప్పుడు మన మైండ్ సెట్ మార్చుకోవాల్సిన టైం వచ్చింది. కొత్త సంవత్సరం అనగానే కొత్త పుస్తకాలు కొనాలి, కొత్త యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వాలి, ఇలా కాదు. దాన్ని ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్గా, ఒక వ్యూహాత్మక మార్పుగా ఎలా చూడాలి అనేది ఈ సెక్షన్లో మనం చర్చిద్దాం. ఒక సీరియస్ ఆస్పిరెంట్కి కొత్త సంవత్సరం అంటే కొత్తగా మెటీరియల్స్ పోగు చేసుకోవడం కాదు, అస్సలు కాదు. దాని అసలైన అర్థమేంటంటే, కొత్త స్ట్రాటజీని అమలు చేయడం, టైంని ఇంకా బెటర్గా మేనేజ్ చేసుకోవడం, అనవసరమైన వాటిని పక్కన పెట్టేసి అసలు పనిమీద ఫోకస్ పెట్టడం. గుర్తుంచుకోండి, మన దగ్గర ఎన్ని వనరులున్నాయన్నది కాదు ముఖ్యం, వాటిని ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యం. అల్టిమేట్గా ఈ సెక్షన్లో మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: విజయం అనేది ప్లాన్ని ఎంత బాగా అమలు చేస్తున్నామనే దానిమీదే ఆధారపడుంటుంది. అంతేగాని మనం ఎన్ని పుస్తకాలు సేకరించాం, ఎన్ని పీడిఎఫ్లు డౌన్లోడ్ చేశాం అనే దానిమీద కాదు. సో ఫోకస్ అంతా బెటర్ ఎగ్జిక్యూషన్ పైనే ఉండాలి. రైట్, ఇప్పటివరకు థియరీ మాట్లాడాం. ఇప్పుడు అసలైన యాక్షన్లోకి దిగుదాం. ఒక సక్సెస్ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీకి ఫౌండేషన్ లాంటి 4 చాలా ముఖ్యమైన, తప్పనిసరిగా పాటించాల్సిన సంకల్పాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 4 సంకల్పాలు వేర్వేరు కాదు, ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్న ఒక కంప్లీట్ సిస్టమ్. మన సక్సెస్ ప్లాన్కి ఇవే 4 పిల్లర్స్. మొదటిది, 10 పరీక్షల వెనుకాల పడద్దు, ఒకే ఒక్క ఎగ్జామ్, ఫుల్ ఫోకస్. అప్పుడే రెండో పాయింట్, సిలబస్ని డెడ్లైన్స్ పెట్టుకుని కంప్లీట్ చేయడం సాధ్యమవుతుంది. సరే, చదివింది మర్చిపోకుండా ఉండాలంటే మూడోది, డైలీ రివిజన్. ఇది నాన్ నెగోషియబుల్, అస్సలు రాజీ పడకూడదు. ఇక నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుంది, ఎలా అప్లై చేస్తున్నామని తెలియాలంటే నాలుగోది, రోజూ ఎంసీక్యూలను ప్రాక్టీస్ చెయ్యాల్సిందే. ఈ మాటని మాత్రం అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా రివిజన్ లేకుండా ఎంత చదివినా అది టైం వేస్ట్తో సమానం. మనం చదివిన దాన్ని పదే పదే రివిజన్ చేయకపోతే మన కష్టమంతా బూడిదిలో పోసిన పన్నీరే. రివిజన్ అనేది మన ప్రిపరేషన్ ప్రాసెస్లో ఒక మూల స్తంభం లాంటిది. అదే మన ర్యాంక్ని డిసైడ్ చేసే కీ ఫ్యాక్టర్. ఓకే, రిజల్యూషన్స్ తీసుకున్నాం, బాగుంది. కానీ వాటిని యాక్షన్లో పెట్టాలంటే ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ కావాలి కదా. సరే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక రోజువారీ, నెలవారీ, ఇంకా వార్షిక ప్రణాళిక ఎలా ఉండాలో చూద్దాం. చూడండి, ఒక ఐడియల్ ఇయర్ ప్లాన్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మొదటి 3-4 నెలలు ఫౌండేషన్ని బలంగా వేసుకోవాలి, అంటే బేసిక్స్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత 3 నెలలు కంప్లీట్గా రివిజన్ ఇంకా ఎంసీక్యూ ప్రాక్టీస్. నెక్స్ట్ 2-3 నెలలు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాస్తూ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడాలి. ఇక చివరి వారాలు ఓన్లీ ఫైనల్ రివిజన్, ఇంకేమీ కొత్తవి చదవకూడదు. ఇది చాలా క్లియర్గా ఉన్న రోడ్ మ్యాప్. ఇక డైలీ షెడ్యూల్ ఇలా క్లియర్గా ఉండాలి. పొద్దున్నే లేవగానే పాత టాపిక్స్ రివిజన్తో రోజును మొదలుపెట్టాలి. మధ్యాహ్నం ఫ్రెష్ మైండ్తో కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సాయంత్రం ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేసి వాటిని అనలైజ్ చేయడానికి టైం కేటాయించాలి. రాత్రి పడుకునే ముందు లైట్గా ఆ రోజు చదివింది రివైజ్ చేయాలి. చూడండి, లెర్నింగ్, రివిజన్, ప్రాక్టీస్
ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఈ ప్రిన్సిపల్ని అందరూ గుర్తుంచుకోవాలి. 14 గంటల పాటు అటూ ఇటూ చూస్తూ డిస్ట్రాక్షన్లతో చదవడం కన్నా 8 గంటలు ఫుల్ ఫోకస్తో ఏకాగ్రతతో చదవడం 100 రెట్లు బెటర్. ఇక్కడ క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. సరే, మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన విభాగానికొచ్చేశాం. ఇదంతా మెంటల్ డిసిప్లిన్ గురించి. మన సక్సెస్ జర్నీలో మనల్ని వెనక్కి లాగే కామన్ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అనే దాని గురించి. ఈ తప్పుల వలలో చాలామంది అభ్యర్థులు తెలియకుండానే ఇరుక్కుపోతారు. మొదటిది, సరైన సమయం కోసం వెయిట్ చేయడం. అసలు అలాంటిదొకటి ఉండదు, ఇప్పుడే ఈ క్షణమే మొదలుపెట్టాలి. రెండోది, అందమైన టైం టేబుల్స్ వేసుకొని వాటిని ఫాలో అవ్వకపోవడం. మూడోది, పక్కవాళ్ల సక్సెస్ స్టోరీలు చూస్తూ మనల్ని మనం తక్కువ చేసుకోవడం. చివరిది, చాలా ముఖ్యమైనది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం. ఈ తప్పులు మనల్ని మన లక్ష్యం నుండి చాలా దూరం చేస్తాయి. ఈ మాటలో ఉన్న పవర్నే అర్థం చేసుకోవాలి. మనకు పుట్టుకతో ఎంత టాలెంటున్నా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయానికి దారితీస్తాయి. కన్సిస్టెన్సీ, అదే ఒక అభ్యర్థికి అసలైన సూపర్ పవర్. ఒక ఆస్పిరెంట్కి కొత్త సంవత్సరం అంటే పార్టీలు, సెలబ్రేషన్స్ చేసుకునే టైం కాదు, అస్సలు కాదు. అది మన లక్ష్యం పట్ల మన నిబద్ధతని, మన కమిట్మెంట్ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో మొదలుపెట్టాల్సిన ఒక కీలకమైన సమయం. ఇది సంబరం కాదు, సంకల్ప సమయం. ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నదాని మొత్తం సారాంశం. సెలెక్షన్ అనేది ఓవర్నైట్లో వచ్చే మ్యాజిక్ కాదు, అది నెలల తరబడి ప్రతిరోజు రిపీట్గా చేసే చిన్న చిన్న ప్రయత్నాల మొత్తం ఫలితం. ముగింపుగా ఒక్కటే ప్రశ్న. ఇవన్నీ విన్నాం, ప్లాన్ చేసుకున్నాం, అన్నీ బావున్నాయి. కాని అసలైన మార్పు ఎప్పుడు మొదలవ్వాలి? రేపటి నుండే. సో రేపటి రోజువారీ కృషి ఎలా ఉండబోతోంది? ప్లాన్ని అమలు చేయడం ఇవాల్టి నుంచే, ఇప్పుడే మొదలు కావాలి.